హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన వర్షానికి 7 మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ కార్మికుల షెడ్పై రిటర్నింగ్ వాల్ కూలి పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో జరిగింది. రైజ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ లో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో 7 మృతదేహాన్ని వెలికితీశారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరును ఆరా తీశారు. कितना उम्र रहता है? वो 35 के आसपास है। ओके। मेरा भाभी भी दबा हुआ है। क्या नाम? उसका नहीं नाम पता नहीं है, मेरा मामा का लड़का है वो। ओके। और एक बच्चे भी है, वही 5 साल का। ठीक है। उसका भी नाम पता नहीं है। हम रहते हैं छत्तीसगढ़। अच्छा। जिला जांजगीर चांपा। पूरा कितना लोग है? 3 जने हैं। तुम्हारा मेरा आदमी 3 आदमी दबा हुआ है। नहीं वो पूरा प्लाट में कितना लोग है काम करने? उसमें कुछ आइडिया? आप गिरते समय थे आप यहाँ? वो उधर थे, हमारा बेबी भी इतना में दब गया था, बच्चे 4 था, उसको भी निकाला। अच्छा। हाँ। तो मैं 1 महीने हुआ और पिछले बिल्डिंग में और 1.5 साल काम किया था। कौन सा तुम्हारा मिस्त्री कौन सा है? राजेश मिस्त्री। कहाँ रहते उन्हें? वो मेरे को नहीं पता कहाँ रहता है, तो काम साइड में आता है वो। और अभी पूछा कि आप लोग भाई का आधार कार्ड है कि नहीं, तो मैं बोला कि वहाँ दबा होगा। अभी दूसरा फैमिली कौन है उधर दबा होगा? और दूसरा फैमिली वो राड वाले का होगा, वो बगल में। और नहीं है वो लोग आदमी है इधर? पता नहीं सर, वो सभी तो चले गए इधर। ఎక్కడి నుంచి వచ్చారు? ఒరిస్సా నుంచి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దాంట్లో మట్టిలో? 4 ఉన్నారు. వాళ్ళ పేర్లు? इन 4 उन्नर। तुम्हारा तीन है। बाजू वाला 1 जन है। बाजू वाला 1 जन है। दूसरा फैमिली है? 4 आदमी अंदर है उसे इसमें है, निकाले है। उसको लग गया मार लग गया किसको? कितने आदमी को लग गया? 20 से 25 आदमी की लग गया मार। ओके। अभी तुम्हारे तो 3 आदमी है, बाजू वाला का 2 आदमी है। హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన వర్షానికి 7 మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ కార్మికుల షెడ్పై రిటర్నింగ్ వాల్ కూలి పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలో రేణుక ఎల్లమ్మ కాలనీలో జరిగింది. రైజ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ లో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో 7 మృతదేహాన్ని వెలికితీశారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరును ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టు వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులకు ఈ సమాచారం అందింది. వీరందరూ కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు రేణుక ఎల్లమ్మ కాలనీలో జరిగినటువంటి ఈ ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో వీళ్ళు సహాయక చర్యలు చేపట్టడంతో దాంట్లో చిక్కుకొని ఉన్నటువంటి 7గురిని వెనక్కి తీసి వారందరినీ కూడా గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. వీరందరూ అప్పటికే చనిపోయారు అన్నట్టుగా కూడా వైద్యులు అక్కడ ధృవీకరించడం జరిగింది. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో గత కొన్ని రోజులుగా రైజ్ డెవలపర్స్ కి చెందినటువంటి నిర్మాణం కొనసాగుతూ ఉంది. యాజ్ గా నిన్న కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నటువంటి కార్మికులంతా ఒక పక్క వర్షం, మరో పక్క ఇంటికి చేరుకోవాలనే ఒక తపనతో త్వరగా తమ పని పూర్తి చేసుకుని వెళ్లేటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరిగింది అన్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. చనిపోయినటువంటి 7గురి యొక్క వివరాలు కూడా పోలీసులకు సేకరించారు. వీళ్ళంతా కూడా బీహార్, కర్ణాటక చెందినటువంటి లేబర్ గా గుర్తించారు. తిరుపతిరావు శంకర్, తిరుపతిరావు వయసు 20 ఏళ్లు, శంకర్ వయసు 22 ఏళ్లు, రాజు 25 ఏళ్లు, రాము యాదవ్ 34 ఏళ్లు, గీత 32 ఏళ్లు, హిమాంశు 4 ఏళ్లు, ఖుషి, ఈ మొత్తం 7 మంది చనిపోయినట్టు వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరించి ఈ చనిపోయిన మృతదేహాలన్నీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించడం జరిగింది. వీరంతా కూడా నిన్న సెంటరింగ్ వర్క్ జరుగుతుండగా అక్కడ ఈ ప్రమాదం జరిగింది. రిటర్నింగ్ వాల్ అంతా కూడా కూలిపోయి సడన్ గా వీరి పైన పడడంతో వీరంతా కూడా ఆ వాల్ కిందే చిక్కుకొని ఉన్నారు. ఎలాంటి సహాయం చేయలేనటువంటి సిచ్యువేషన్ లో అధికంగా మెటీరియల్ ఆ బరువంతా కూడా వీళ్ళ పైన పడి ఉండడంతో
స్థానికులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. తోటి కార్మికులంతా కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి కూడా జరగకపోవడము, వాళ్ళ పైనుంచి కూడా శిథిలాలు తొలగించకపోవడంతో వీళ్ళు ఘటనా స్థలంలో చనిపోయారు అనేది మాత్రం పోలీసులకు ఆ సమాచారం అందింది. ఇమీడియట్ గా జేసీబీల సహాయము యంత్రాలన్నీ కూడా అక్కడికి చేరుకొని ఎవరైతే ఈ రిటర్నింగ్ వాల్ కూలి దాని కింద చిక్కుకొని ఉన్నారో ఆ వాల్నంతా కూడా తొలగించి వీరందరినీ కూడా సురక్షితంగా రక్షించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ గంటల తరబడి ఆ వాల్ కింద వీళ్ళు చిక్కుకొని ఊపిరాడక చనిపోయారనేది మాత్రం ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఆ వాల్ ని తొలగించినటువంటి వెంటనే ఈ కార్మికులందరినీ కూడా దాంట్లో నుంచి బయటికి తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వీరంతా కూడా చనిపోయినట్లు కూడా పోలీసులు, వైద్యులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. ఇది కేవలం రైస్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్స్ ఆ బిల్డర్ నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనేది మాత్రం తోటి కుటుంబ సభ్యులు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీస మెజర్మెంట్స్ పాటించకుండా, కనీస సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకోకుండా రైస్ డెవలపర్స్ వారు చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ త్వరగా బిల్డింగ్ పూర్తవ్వాలన్న ఆలోచనతోటే ఇంతమంది కార్మికులను పెట్టి వర్షంలో సైతం పని చేయిస్తా ఉన్నారు. కానీ వర్షం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అప్పుడప్పుడే వేసినటువంటి ఈ స్లాబ్స్ గానీ సెంటరింగ్ బాక్సులు గానీ కూలేటువంటి ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ కూడా త్వరగా ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేటువంటి ఆలోచనతోటి రైస్ డెవలపర్స్ వాళ్ళు ఈ రకంగా వ్యవహరించడంతో వారి నిర్లక్ష్యం, వారి కేర్లెస్, బిల్డర్ త్వరగా పనిని పూర్తి చేసుకునేటువంటి ఆలోచనతోటి వర్కర్ల పైన ప్రెషర్ పెట్టి పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా ఈ విషయాన్ని కార్మికులు, పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ అందజేయడంతో పోలీసులు బిల్డర్ మరియు రైస్ డెవలపర్స్ నిర్వాహకుల పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని ఈ రోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ బీహార్, కర్ణాటక చెందినటువంటి లేబర్ అంతా కూడా అక్కడికి చేరుకొని తమ వాళ్ళు ఇంటికి ఎవరు రాలేదో వారి కోసం వెతుకుతూ ఇంకా ఈ శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అనే కోణంలో మాత్రం సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. సందీప్, రవితేజ్, అంటే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారా? ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ఇష్యూ వెళ్ళలేకపోయింది. ఒక పక్క హైదరాబాద్ లో అధికంగా వర్షం, రాత్రి ఇంటికి చేరుకోవడానికే కనీసం అధికారులకు గాని సాధారణ వ్యక్తులకు గాని 10 దాటి 11 ఇంట్లో వెళ్లిన తర్వాత కరెంట్ సప్లై లేకపోవడము, కొంత నిన్నటి భారీ వర్షానికి మాత్రం హైదరాబాద్ అంతా అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే టీవీలలో ప్రసారం అవుతున్నటువంటి కథనాల ప్రకారంగా అధికారుల దృష్టికి వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. అధికారుల దృష్టికి వెళ్తే ఇమీడియట్ గా సహాయక చర్యలను స్పీడప్ చేయండి, మిగతా యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఇమీడియట్ గా ఇంకెవరైనా చిక్కుకొని ఉన్నారో వారందరినీ కూడా రక్షించే విధంగా ప్రయత్నాలు చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. మరి కాసేపట్లో అధికార యంత్రాంగమే అక్కడికి చేరుకుని ఈ ఘటన ఎలా జరిగింది అనే దానిపై కూడా ఆరా తీసి ఈ కన్స్ట్రక్షన్ చేపడుతున్నటువంటి వ్యక్తులపై కూడా సీరియస్ గా వ్యవహరించాలంటూ కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతకుముందే స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ, బీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ అంతా కూడా అక్కడికి చేరుకొని వారి బాధ్యతలో భాగంగా శిథిలాలన్నీ కూడా తొలగించి వాటి కింద ఉన్నటువంటి వీరందరినీ కూడా రక్షించి ఒక పక్క వీరు ఏ ప్రాంతానికి చెందిన వారు, వీరి పేర్లు ఏంటనేది తెలుసుకొని ఆ వివరాలు కూడా పోలీసులకు అందజేయడం. వీరంతా కూడా 7 మంది మృత్యువాత పడ్డారు, అనేక మంది ఇంకా కార్మికులు దాని కింద ఉండవచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. థ్యాంక్ యూ రవితేజ.